హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను నామినేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సెలబ్రిటీస్ చేసిన హంగామా ఏంటో చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో సెలబ్రిటీస్ అంతా కూడా ఒక మంచిగా స్కెచ్ చేసి ఒక ప్లాన్ వేసి కామనర్స్ని ఇది చేశారు. సో వీక్ 1 నామినేషన్స్లో ఇమాన్యుయల్ అండ్ భరణి వీళ్ళంతా మాట్లాడుకుంటున్నప్పుడు ఇమాన్యుయల్ అండ్ భరణి ఇద్దరు అంటారు ఏమనంటే, అరే వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళల్లో ఒక్కళ్ళే నామినేషన్లో ఉండేలా చేసి మన అందరినీ నామినేషన్లో పెట్టారు అని అంటాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు లైవ్ చూసిన ఫుటేజ్ చూసినా మళ్ళీ చూసినా సరే ఒక్కసారి కూడా కామనర్స్ మాట్లాడుకోలేదు నామినేషన్స్ గురించి. అండ్ ఇలా గ్రూప్ నామినేషన్ చేయాలని అయితే అస్సలు మాట్లాడుకోలేదు. కానీ డే 1 నుంచి సెలబ్రిటీస్ ఈ టాక్టిక్స్ చేస్తూనే ఉన్నారు. అలా చేయకూడదని నేను అనట్లేదండి. ఇట్ ఈస్ అ గేమ్ ప్లాన్, ఎవ్రీవన్స్ గేమ్ ప్లాన్, ఎవ్రీవన్ స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. కానీ నువ్వు చేయలేదని చెప్తున్నావు చూసావా, అది తప్పు. ఓకేనా? 2, నువ్వు పక్కోడు కూడా అదే చేశాడు అని అనుకోవడం తప్ప. అంటే మనం ఎదవ అయితే పక్కోడు ఆటోమేటిక్గా ఎదవ అవ్వడు కదా, వాళ్ళు ఏదో మంచి క్వాలిటీ ఉండి ఏడుస్తుంది కదా. సో అలాంటిది ఏదైతే ఉందో అది ట్రై చేశారనమాట. సో ఈసారి కూడా సేమ్ ఇమాన్యుయల్ అయితే నాకు బాబోయ్ రోజుకి ఇంత మ్యానిపులేటర్ ఏంట్రా ఇతను అనిపిస్తుంది. సో లైవ్లో చూసినా ఇందులో చూసినా డిస్కషన్స్లో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్తాడు. ఇలా మాట్లాడాలని అందరినీ కూర్చోబెట్టి పాయింట్స్ మర్చిపోకుండా ఇలా మాట్లాడండి అందరూ ఒక మాట మీద ఉండాలని చెప్తాడు. అందరూ వచ్చి గ్రూప్ నామినేషన్ వేసినప్పుడు ఇది అందరు పాయింట్స్ అని చెప్తాడు. సరే కలెక్టివ్ ఒపీనియన్ అన్నాడు కదా, పోనీలే ఈ విషయంలో వదిలేద్దాం అని అనుకుంటాము. నామినేషన్ వేసావు, నువ్వు ఎందుకు వేస్తున్నావు? ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి వేస్తున్నావు. తర్వాత నామినేషన్స్ అయిపోయాక శ్రీజాదమ్ము ఏడుస్తుంటే తన దగ్గరికి వెళ్ళి, అమ్మ దమ్ము సారీ రా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, వాళ్ళందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉందిరా, వాళ్ళు చెప్పారా అని అందరి మీద తోసేస్తున్నాడు. కళ్యాణ్ విషయం ఎత్తింది కూడా తినే, కళ్యాణ్ గేమ్ ఇలా ఉందని చెప్పింది కూడా తినే. కానీ ఇక్కడికి వచ్చేమో అరే నేను కాదురా అని చెప్తున్నాడు చూసారా, అది అసలు నాకు మేకవన్నీ పులిలా అనిపిస్తుంది. ఐ డిడెంట్ లైక్ ఇట్ అనమాట. నిజంగా సింపతి ట్రై చేయడంలో, సింపతి గేమ్స్ ఆడడంలో కొట్టిన పిండి ఎవరన్నా ఉన్నారు అంటే దట్ ఈజ్ ఇమాన్యుయల్ అండ్ భరణి గారు అనిపిస్తుంది నాకు. అండ్ ఈ విషయానికి వస్తే పాపం కామనర్స్ అమాయకులండి. వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి బొక్కలు ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళు నామినేట్ చేసుకొని జెన్యూన్గా ఏమాత్రం ఉన్నారంటే ఈ ట్రిప్ మాత్రం కామనర్స్ అనేది 100% కామనర్స్ అని చెప్తాను. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వేలైతే చూపించుకుంటున్నారు. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ శ్రీజ ప్రియా అంత క్లోజ్ ఉన్నా కూడా శ్రీజ ప్రియా అని తప్పు పట్టింది ఓవర్ హరీష్ గారు. దే ఆర్ వెరీ ట్రూ. వేలకలాగా ఫ్రెండ్స్ బాయ్ అని చెప్పి నామినేషన్స్ ఇది చేయలేదు. సో నాకు ఎందుకో ఈసారి కామనర్స్ బెస్ట్ కంపేర్ టు సెలబ్రిటీస్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.